ఇక్కడ మొత్తం బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కెమెరాస్ పట్టుకొని. మరి మామూలుగా లేదు బందోబస్తు అసలు. అసలు ఒక వివిఐపి రేంజ్ లో ఉంది. అసలు ఒక సీఎం వస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అసలు బిగ్ బాస్ కి ఇంత ఏమంటారు ఇది ఉందా అనిపిస్తుంది నాకైతే నిజంగా. అసలు ఇది కదా అసలు గెలుపు అంటే. అసలు లోపల ఉన్న వాళ్ళకి ఇంత సెక్యూరిటీ ఇస్తున్నారంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ కి జరిగిన ఇష్యూ వల్లనే ఇంత సెక్యూరిటీ ఇస్తున్నారని నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఇలా ఉంది ఈ ప్లేస్ అంతా. అన్నపూర్ణ స్టూడియోస్ వాల్ అన్నమాట ఇది. అటువైపు ఉంది అన్నపూర్ణ స్టూడియోస్. అటువైపు వెళ్ళడానికి అయితే అస్సలు మొత్తం బ్యారిగేడ్స్ వేసేసారు. మొత్తం పోలీస్ బందోబస్తు. ఎలక్షన్స్ టైంలో ఎలా ఉంటుందో అలా ఉంది. అసలు భారీ బందోబస్తు. ఏ రోడ్డు కూడా ఓపెన్ లేదు. అంటే అటు అన్నపూర్ణ సైడ్ వెళ్లే వాళ్ళకు కూడా ఎటో తిరిగి ఒక 4-5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు ఇలా వెళ్ళటానికి అయితే లేదు. ఇదంతా పోలీస్ బందోబస్తు. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో అన్నమాట. ఇది ఇంకొక గేట్, అన్నపూర్ణ స్టూడియోస్ గేట్. ఇక్కడ కూడా పోలీస్ బందోబస్తు ఇలా ఉంది. చూసారు కదా, వీళ్ళంతా కెమెరాస్ పట్టుకున్న వాళ్ళంతా యూట్యూబర్స్. సో వాళ్ళు కూడా ఎక్కడైనా చిన్న బయట దొరకకపోతుందా అని తిరుగుతూ ఉన్నారు. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ ఇది. ఇటువైపు నుంచి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ లో ఈ లెఫ్ట్ లో ఇలా వెళ్ళడానికి కూడా ఒక దారి ఉంటుంది అటువైపు వెళ్లే వాళ్ళకి. సో ఆ రోడ్ కూడా బ్లాక్ చేశారు. అండ్ ఎక్కడికక్కడ అసలు సెక్యూరిటీని పెట్టేశారు. అసలు ఏమంటారు, రోడ్లన్నీ మళ్లింపు అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది. అందుకే ఈ రోడ్ అసలు ఖాళీ చేసేసారు. ఏదైనా సీఎం గాని ఎవరైనా స్పెషల్ ఆఫీసర్స్ వస్తూ ఉంటే ఎలా అయితే రోడ్లు ఖాళీ చేస్తారో అలా ఏమైనా ఇంపార్టెంట్ వెహికల్స్ తప్పితే ఇక్కడ వరకు ఉంది, జూబ్లీ హిల్స్ వరకు ఉంది. ఇగో చూసారా, ఈ వెనకాలే ఉంది మన అన్నపూర్ణ స్టూడియోస్ అన్నమాట. సో ఇక్కడ వరకు కూడా ఉంది పోలీస్ బెటాలియన్. ఇగో ఇక్కడ కూడాను. అసలు ఈసారి బిగ్ బాస్ అయితే ఒక రేంజ్ లో ఉందబ్బా. లోపల ఉన్న వాళ్ళంతా ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు. బట్ బయట ఉన్నోళ్ళు కొట్టుకుంటున్నారు. మా వాళ్ళు గెలవాలంటే మా వాళ్ళు గెలవాలని చెప్పేసేసి. ఇదిగో ఇలా వెళ్తే మళ్ళీ అన్నపూర్ణ గేట్ వైపు నుంచి వెళ్ళొచ్చు. బట్ స్టిల్ మేము ఇలా వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ కూడా బ్యారిగేడ్స్ ఉన్నాయి. ఇదిగో ఇలా అయినా కూడా వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ చివరి వరకు వెళ్ళి చూసాం మేము ఆల్రెడీ. కాబట్టి ఇలా వెళ్తే మళ్ళీ అన్నపూర్ణ గేట్ వైపు నుంచి వెళ్ళొచ్చు. బట్ స్టిల్ మేము ఇలా వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ కూడా బ్యారిగేడ్స్ ఉన్నాయి. ఇదిగో ఇలా అయినా కూడా వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ చివరి వరకు వెళ్ళి చూసాం మేము ఆల్రెడీ. కాబట్టి మా కెమెరాలు పెట్టిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు, యూట్యూబర్స్. సో ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ అన్నమాట. సో ఇలా వెళ్ళిపోతే ఇంకా పైకి చుట్టూ తిరిగి వెళ్ళాలి, ఇంకా వేరే మార్గమే లేదు. ఎలా వెళ్ళి కనీసం చూద్దామన్నా లేదు. లాస్ట్ టైం జరిగిన ఇష్యూ వల్ల భారీ బందోబస్తు అయితే పెట్టారు. పాపం పల్లవి ప్రశాంత్ గెలుచుకొచ్చిన హ్యాపీనెస్ లేకుండా అబ్బాయిని జైలుకి తీసుకెళ్లారు కదా, ఆ టైంలో జరిగిన ఇష్యూ మామూలుగా లేదు. సో అలాంటి ప్రాబ్లం కాకపోయినా లైక్ కొట్లాటలు గొడవలు, లైక్ వాళ్ళ బయట తీసుకోవడానికి తోపులాటలు ఇలాంటివి సహజమే కదా. అంటే బిగ్ బాస్ ని ఎంత ఇష్టపడుతున్నారు అనేది మనం చూసాం ఆల్రెడీ. సో అది ఆపలేము అనమాట. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది ముందుగా అంచనా వేసి ఇంత భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. టీవీ5 కూడా క్రాస్ అయిపోతున్నాము. అసలు రోజు అటు తిరిగి వెళ్ళి వచ్చే వాళ్ళం మేము. రోజు అటువైపు నుంచే వస్తాము. ఇదైతే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్. తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు, తెలియని వాళ్ళ కోసం ఇది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఇదైతే జూబ్లీ చెక్ పోస్ట్. ఎప్పుడు ఇలానే కలకల ఆడిపోతూ ఉంటది అనమాట.
ఓకే. మళ్ళీ కలుసుకుందాం.